వేళ్ళు తింటారు ఎవరన్నా? ఆకలేస్తాందా? అన్న తిన్నావా లేదా? ఇంకా తినలేదు అన్నము. ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? అది నమస్తే వద్దు, నాకు హలో చెప్పు. నువ్వు నాకు చెప్తావు లేదా హలో? ఏ క్లాస్ మీరంతా? 6th 7th 8th రోజు ఇక్కడే తింటారా కూర్చొని? ఏం మాట్లాడుకుంటారు తింటా? చేతులు కడుక్కున్నారా అన్నం తినే ముందు? నిజం చెప్పు. ఎక్కడ మర్చిపోయి ఉంటావు అసలు దాని గురించి. పోయి టక ప్లేట్ తీసుకొచ్చి తినేసి ఉంటావు. ఇంట్లో చెప్తారా లేదా చేతులు కడుక్కోమని? మా అమ్మ నాన్నకి చెప్తారు? చెప్పరు కదా? చెప్తావా? శుభ్రంగా ఉండాలా, ఓకేనా? ఎంత పని చేసినా ఏం చేసినా శుభ్రంగా ఉండాలి, మనకు అన్నీ ఎక్కుతాయి. అవునా కదా? బాగుంటుందా ఫుడ్? ఏం ఇబ్బంది లేదా ఫుడ్లో? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తారు? కంప్లైంట్ చేయండి. సార్ వాళ్ళు కూడా ఇళ్ళకపోతే ఏం చేస్తారు? ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే నా దగ్గరికి రండి, ఓకేనా? మర్చిపోద్దండి అది. ఓకే, బాయ్. చెప్పండి. ప్రీవియస్లీ అక్కడ ఒక గేట్ ఉంది, చాలా ఓల్డెన్ డేస్ నుంచి. ఈ ఊరి వాళ్ళకి ఒక వర్గం వాళ్లకు వాళ్ళ డెత్ అప్పుడు మరి వచ్చి ఈ చెట్టు దగ్గర స్వామితో నీళ్లు వేయించుకొని దీనికి ఒక ప్రదక్షిణం వేసుకొని పోయేది ఒక ఆచారం. డ్యూరింగ్ నాడు నేడు ఫేజ్ 1లో జరిగినప్పుడు అది ఏమైందో తెలియదు, అప్పుడు నేను లేని పొజిషన్లో ఆ గేట్ క్లోజ్ చేసేసారు. సో వాళ్ళకు డెత్ విషయం ఏర్పడినప్పుడల్లా మొత్తం అంటే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ వస్తారు. ఎంతమంది అన్నా కావచ్చు, వాళ్ళు డిపెండ్స్ అపాన్ దేర్ ఫ్యామిలీ. 15-20 మంది, 25 మంది, ఇంకా పెద్ద కుటుంబం అయితే ఇంకా ఎక్కువ మంది. వాళ్ళందరూ ఇట్లా వచ్చి ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. డ్యూరింగ్ స్కూల్ అవర్స్ అది మాకు ఇబ్బంది అవుతుంది. మీదేంది సమస్య? అది మేడం సైడ్ నుంచి అది వాళ్ళకి కాదు మా నుంచి నేను సొల్యూషన్ కూడా అప్పుడు చెప్పాను. ఓకే, ఏం చెప్పారు? ఏమంటున్నారు? ఇదొక్క ముక్క మాకు ఎట్లాగూ దేనికి అందదు, పిల్లలకు ఉపయోగమే కాదు, ఎట్లాగూ ఆ పార్ట్ గుడికే చెందుంది. ఓకే, సో ఇక్కడ ఒక గోడ కట్టేసేసుకోండి. మా దగ్గర నిధులు లేవు, మీరు పంచాయతీలోంచి దీన్ని ఎక్కచ్చా? లేదా మీకేమన్నా ఆచారం ఉందా? ఓకే, ఇది ఎట్లాగూ this bit belongs to గుడి. ఓకే, ఆ గుడి. సో ఈ గోడ అక్కడ వచ్చేసింది అనుకోండి. లేదు, నాకు అర్థమైంది. అంటే అప్పుడు వీలు కాల, ఏదేదో పాలిటిక్స్ అయింది. నో ప్రాబ్లం. ఇంకా దాని గురించి లెట్స్ నాట్ డిస్కస్ ఎనీ ఫర్దర్. లెట్స్ జస్ట్. ఇంకొకటి నాకు ఇదొక రూమ్ సార్, ఇక్కడ రూమ్ బాగా ఓకే, అంటే వాడుతున్నారా ఇప్పుడు? లేదు, వాడ్డాను. ఓకే. ఫేజ్ 1లో వెడ్డింగ్ మండపాలకు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని SMF అని ఒక ఫండ్ ఇచ్చారు. ఓకే, 1,20,000 ఇచ్చారు. మళ్ళీ ఏదో టెక్నికల్ NTR వాళ్ళకి ఏదో ఇవ్వాలి అని 60 రిటర్న్ ఇప్పించుకున్నాం. ఓకే, 60,000తో ఇది రిపేర్ కాల. ఓకే, మీకు ఇప్పుడు ఎంత అవసరం ఉంటుంది దీనికి రిపేర్కి? అండ్ యూ హ్యావ్ 60,000 ఇన్ యువర్ పాకెట్ ఫర్ దిస్. 60 కూడా SMF రిమైనింగ్ మైనర్ చేశారు. మెయింటెనెన్స్ వరకు ఆ ఫండ్స్ వాడాలి సార్. ఇది కంప్లీట్ స్లాబే మార్చేయాలి సార్. ఓకే, అందువల్లనే ఫేజ్ సో యువర్ ఎస్టిమేషన్ అరౌండ్ 2 lakhs ఫర్ దిస్. ఫేజ్ 1 అప్పుడు ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ అవి కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇది దానిలోకి ఇంక్లూడ్ కాలేకపోయింది. శంకర్తో అలా డిస్కస్ చేశాను సార్ ఈ విషయం. ఇప్పుడు మనం దీనికి ఏమైనా ఫండ్స్ ఎక్కడి నుంచి అలాట్ చేయించుకోవాలా? పంచాయతీ ఫండ్స్ చేయొచ్చు. ఫ్రమ్ ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా వస్తుంది? ఫండ్స్ లేవంటున్నారు. నాకు యాక్చువల్గా ఇది ఓకే, కంప్లీట్ లాక్ చేయగలిగిన. ఐ మీన్ బట్ మీరు ఇది వాడుతున్నారా ఈ రూమ్? అసలు అవసరం లేదా? అవసరమైతే ఉంది. యాజ్ స్టూడెంట్స్ కి స్ట్రెంత్ ఉందా అంతమంది? పర్వాలేదు, 6th 7th స్ట్రెంత్ తక్కువ ఉన్న క్లాసెస్ కి మొత్తం అంతా స్కూల్ అంతా కలిపి అంతే ఒక షెడ్ లాగా లాగించుకొని అక్కడ ఆల్టర్నేటివ్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అది? ఇప్పుడు బ్యాక్ సైడ్ షెడ్ వేసుకున్నారు. ఎక్కడమ్మా? ఓకే, ఇదా? తక్కువదే కాబట్టి కానీ ఎంతన్నా ఆల్టర్నేట్ కదా, మాకు ఉన్నది ఒక రూఫ్ ఒకటి అవుతుంది కదా అని బట్టి. అలాగే నాకు ఈ సైడ్ అంతా బాగానే ఉందా, లేకపోతే మొత్తం పగలగొట్టి చేయాలా? ఒకటి స్లాబ్ ఒకటి దాన్ని రిస్టోర్ చేయాలా, లేకపోతే కొత్త స్లాబ్ వేయాలా? కొత్త స్లాబ్ వేయాలి సార్.